కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభమైంది. తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కాకినాడలో రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడం గురించి ప్రస్తావించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు పదవుల్లో ఉండి ఈ పనులకు పాల్పడ్డారు అని పరోక్షంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిస్థితి సీరియస్నెస్కు అద్దం పడుతున్నాయి. అంటే త్వరలోనే దీనిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోని పలు గోదాముల్లో దాడులు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక టాస్క్గా భావించి గత ప్రభుత్వ హయాంలో కాకినాడ రేవు నుంచి రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడంలో సహకరించిన వారిపై చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభమైందని అంటున్నారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించే పనుల్లో అధికారులు ఇప్పుడు ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అటు టీడీపీకి ఇటు జనసేనకు శత్రువే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన్ను పిఠాపురంలో ఓడించేందుకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించారు అంటారు. అలాగే పవన్ కు బహిరంగ సవాల్ విసిరింది కూడా ద్వారంపూడి మాత్రమే. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలి అంటూ ఛాలెంజ్ విసిరారు. అధికారంలో ఉండగా జన సైనికులు వీర మహిళలపై దాడులు చేయించారని, తాము అధికారంలోకి వస్తే తాట తీస్తామని గతంలో పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్లపై కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడంతో అందరి శత్రువుగా ద్వారంపూడి మారారు అన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముక్కుతాడు వేయాలని పార్టీ పెద్దలు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ద్వారంపూడి విషయం తేల్చాలి అన్న ఆదేశాలు ఇప్పటికే పోలీసులతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులకు వెళ్లడంతో వారు అదే పనిలో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి విషయంలో మాత్రం త్వరలోనే ఒక న్యూస్ వస్తుంది అని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.